హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మేము అమావాస్యలకు వెళ్తున్నాం అనమాట. సో అక్కడ అలంకరణ డెకరేషన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇవాళ వ్లాగ్ అనమాట. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మా అమ్మ, నేను, మా అక్క, పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం. మధ్యలో అక్క కూడా వచ్చేసింది చూడండి. మా అమ్మ ఇట్లా రెడీ అయిపోయింది. మా అమ్మ కూడా మంచిగా ట్రెడిషనల్గా ఎల్లో కలర్ కట్టుకుంది. నేనైతే పింక్ డ్రెస్, మా అక్క అయితే బ్లూ డ్రెస్ వేసుకుంది అనమాట. ఇది ఓకేనా. ఇంకా మా పెద్దక్క కూడా జాయిన్ అయిపోద్ది. అమ్మని కూడా చూపించేస్తాను, చూసేయండి. అసలు ఈ దేవీ నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. పాసిబుల్ ఉన్నంత వరకు అందరూ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సంవత్సరానికి ఒక్కసారి ఇలా దసరా నవరాత్రులు చేస్తారు కదా, చాలా బాగుందండి. పాసిబుల్ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడటానికి అయితే ట్రై చేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా. సో ఇక్కడ కడపలో అనమాట, మేము ఉన్నది కడపలో. సో కడపలో అమ్మవారిశాలలో ఇంత బాగా జరుగుతుందండి. చాలా బాగా డెకరేట్ చేస్తారు. ప్రతిరోజు ఒక్కొక్క అవతారం అనమాట. ఇంకా జనాలు కూడా అలాగే ఉంటారు. అందరు కూడా చూడాలి కదా. సో చూడండి జనాలు కూడా ఎలా ఉన్నారో. అసలు ఆ లైటింగ్స్ కానీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయండి. ఈ సెట్టింగ్స్ లైటింగ్స్ అయితే ఇక్కడ బయట నుంచి ఎంట్రన్స్ వరకు ఇలానే ఉందన్నమాట. నెక్స్ట్ లోపల ఎక్కడ ఉన్నారో దేవుడు అక్కడ అలంకరణ మాత్రం మారిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈరోజు అందరు పిల్లలు కూడా చక్కగా వేషాలు వేసుకొని డ్యాన్సులు ప్రదర్శన ఇదంతా కూడా ఉంటుందన్నమాట. ప్రతిరోజు చాలా బాగా డెకరేట్ చేశారండి. నేను వెళ్ళినంత వరకు నేను ఏ రోజులైతే వెళ్తానో అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి అమ్మవారికి ప్రసాదాలు ఎలా పెట్టారో. పెద్ద పెద్దగా ప్రసాదాలు, పెద్ద పెద్ద చక్రాలు, స్వీట్స్ అనమాట. ఇవన్నీ స్వీట్ హాట్ రెండు కూడా పెట్టారనమాట. అసలు ఫ్రెష్గా ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగా అనిపించిందండి చూడటానికి. అదొక పాజిటివ్ వైబ్ అనమాట. ఇంకా చూస్తే ఆ రోజంతా అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అమ్మవారిని చూడటము. ఈ డెకోర్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించింది అనేది నాతో కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ చూడండి శివయ్య ఉన్నారనమాట, శివలింగము.
పక్కనే వచ్చేసి అమ్మవారు ఉన్నారు, ఆ పక్కన వచ్చేసి రాముల వారు ఉన్నారనమాట. ఈ అమ్మవారిశాల టెంపుల్లో ఇట్లా ఉంటారనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇంకా బయట ప్రసాదాలు కూడా చాలా మంచిగా పెడుతున్నారు ప్రతిరోజు కూడా. ఇక్కడ అమ్మవారు అనమాట. నెక్స్ట్ రాముల వారు కూడా ఉన్నారు. మరి ఇంకో వీడియోలో నేను పెడతాను. ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు పెడుతున్నారండి. ప్రసాదాలు చూడండి, జీరా రైస్ అనమాట. అలాగే పొంగల్ కూడా పెట్టారు. చాలా బాగా చేస్తారండి. డెఫినెట్గా కడపలో ఉన్న వాళ్ళైతే ఇంకా వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా ఈరోజు ఈవినింగ్ కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది వచ్చేసి ఇంకొక టెంపుల్లో అండి. ఇక్కడ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ కూడా చూపిద్దామనేసి ఇక్కడ ఈ టెంపుల్ కూడా వెళ్ళామండి. చూడండి అసలు పిండి వంటలతోటి ఎంత బాగా చేసి పెట్టారో, చాలా బాగా చేశారండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే అంత మంచిగా రీచ్ వస్తుంది అనమాట. వీడియోకి వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. సో రోజు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారు అని అయితే అనుకోవద్దండి, ఎందుకంటే అది రూల్ అనమాట మన యూట్యూబ్లో. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి బొమ్మల కొలువు చూడండి. బొమ్మల కొలువు కూడా ఎంత బాగా చేశారో, ఎన్ని బొమ్మలు సేకరించి చాలా బాగా చేశారండి. చూడండి, నాకు ఇట్లా చూడటం అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారిశాల వెళ్ళడము, ప్రతిరోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా, చాలా ఇష్టం అనమాట మాకు. ఇట్లా టెంపుల్కి వెళ్ళడం అనేది ఎంతైనా ఇట్లా దేవుణ్ణి చూడటం అంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ చూడలేము అని అయితే అనిపిస్తుంది అనమాట. మన ఛానల్లో ఇట్లా మొత్తం పాజిటివ్ వైబ్సే ఉంటాయండి. ఇట్లా టెంపుల్స్, ట్రావెల్, కుకింగ్. ఇవి చూడండి, ఎమ్మెల్యే గారు మాధవీలత గారు కూడా వచ్చారనమాట. చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.